ప్రియమిత్రులకు శుభోదయం. మనం ఇప్పుడు కంచర్ల గోపన్న రచించినటువంటి దాశరథి శతకంలో 32వ పద్యాన్ని చూస్తున్నాం. హల కులిశాంకుశధ్వజ శరాసన శంఖ రథాంగ కల్పకోజ్వల జలజాత రేఖలను సాంకములై కనుపట్టుచున్న మీ కలిత పదాంబుజద్వయము గౌతమ పత్ని కొసంగినట్లు నా తలపున చేర్చి కావగదే దాశరథి కరుణాపయోనిధి. హల కులిశాంకుశధ్వజ శరాసన శంఖ రథంగ కల్పకోజ్వల జలజాత రేఖలను సాంకములై కనుపట్టుచున్నవి. దయాసముద్రుడైనటువంటి దాశరథి నాగలి, వజ్రాయుధము, అంకుశము, ధ్వజము, ధనస్సు, చక్రము, శంఖము, కల్పవృక్షము, కమలము వంటి రేఖలతో శుభలక్షణ చిహ్నితుడమైనటువంటి నీ దివ్య పాదములను, ఎందుకయ్యా అంటే పాదముల యందు ఈ గుర్తులు ఉన్నటువంటి వాడు మహానుభావుడు, భగవంతుడు అవుతాడు అని చెబుతున్నారు కదా. అటువంటి భగవంతుడైనటువంటి రామచంద్రుని యొక్క పాదాల మీద, పాదముల అడుగున నాగలి, వజ్రాయుధము, అంకుశము, ధ్వజము, ధనస్సు, శంఖము, చక్రము, కల్పవృక్షము, కమలము వంటివన్నీ కూడా ఉన్నాయట. అటువంటి శుభ లక్షణములు కలిగినటువంటి మీ దివ్య పాదార విందాలని గౌతమ పత్ని అయినటువంటి అహల్యకు అనుగ్రహించినట్టుగానే నా మనస్సులో కూడా చేర్చి నన్ను రక్షించవయ్యా రామచంద్ర అంటున్నాడు కంచర్ల గోపన్న. హల కులిశాంకుశధ్వజ శరాసన శంకరధంగ కల్పకోజ్వల జలజాత రేఖలను సాంకములై కనుపట్టుచున్న మీ కలిత పదాంబుజద్వయము గౌతమ పత్ని కొసంగినట్లుగా నా తలపున చేర్చి కావగదే దాశరథి కరుణాపయోనిధి. అహల్యను కాపాడినట్లుగానే నన్ను కూడా దాని దరిదేర్చి కాపాడి నన్ను కూడా నీ చెంతకు చేర్చుకోవయ్యా, నా మనస్సులో నీ పాదాలను ముద్రించవయ్యా అని ప్రార్థిస్తున్నాడు రామభక్తుడైనటువంటి గోపన్న. స్వస్తి.